రామయ్య అనే ఈ బాలుడు చిన్నప్పటి నుంచి చాలా అమాయకుడు. కానీ అందరి ముందు తాను చాలా తెలివైనవాడినని నిరూపించుకోవాలి అనుకుంటాడు. ఆ క్రమంలోనే ఒకరోజు నూనె షావుకారు దగ్గరికి రామయ్య వెళ్తాడు. రామయ్య నూనె షావుకారిని నూనె పొయ్యమని అడుగుతాడు. తాను నూనె పోసినాక మరలా కొంచెం కొసరు కోరుతాడు. అప్పుడు షావుకారు, అదేంటి రామయ్య, గిన్నె నిండా నూనె పోసానుగా, ఇంకా కొసరు పోయమంటే ఎక్కడ పోయాలి అని అడగగానే రామయ్య తన చేతిలో గిన్నె నింపి, ఇగో గిన్నె వెనకాల గుంటలో పోయి అంటాడు. పాపం అప్పుడు రామయ్య చేతిలో నూనె అంతా కింద పడి నేలపాలవుతుంది. రామయ్య మాటలకు బిత్తరపోయిన షావుకారు, రామయ్య, నీవు చాలా తెలివైన వాడివే అంటాడు. ఆ కొంచెం నూనెతోనే రామయ్య ఇంటికి వెళ్తాడు. అమ్మకు చూపిస్తాడు. బాపుడు బామ ఇంత కొంచెం నూనె తెచ్చావు అని అనగా రామయ్య జరిగింది మొత్తం చెప్తాడు. మాటలకు బాధపడిన బామ రామయ్యతో ఇలా అంటుంది. రామయ్య, పక్క ఊరి మున్సబు గారు నీకు పని ఇప్పిస్తా అన్నారు, ఒకసారి కలిసిరా నాయనా అని చెబుతుంది. అప్పుడు రామయ్య, నాకు ఆ ఊరి దారి తెలియదు కదా, ఎలా వెళ్ళాలి అనగా అప్పుడు బామ ముక్కుసూటిగా వెళ్ళాలి అని చెబుతుంది. సరే అని రామయ్య ముక్కుసూటిగా బయలుదేరడం మొదలు పెడతాడు. దారిలో తనకు ఒక పెద్ద చెట్టు అడ్డు వస్తుంది. ఏ చెట్టు, నాకు అడ్డు తప్పుకో, నేను ముక్కుసూటిగా వెళ్ళాలి అంటాడు. కానీ ఆ చెట్టు కొంచెం కూడా కదలదు. సరే, నీవు కదలవుగా, నేనే నీ పైనుండి వెళ్తాను అని చెట్టు పైకి ఎక్కుతాడు రామయ్య. చెట్టు పైకైతే ఎక్కాడు కానీ దిగడం రాదు రామయ్యకి. కాపాడండి, కాపాడండి, నాకు ఈ చెట్టు దిగడం రాదు. అప్పుడు అటుగా వెళ్ళే కొంతమంది రామయ్యకు సాయం చేస్తారు. తెలివిగా ఉండాలిరా అబ్బాయి అని వాళ్ళు రామయ్యతో అంటారు. తెలివిగా ఉండడం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాడు రామయ్య. పక్కనే ఉన్న కూరగాయల బండి దగ్గరికి వెళ్ళి తెలివిగా ఉండడం అంటే ఏమిటి అని అడుగుతాడు. తెలివి అంటే సమయస్ఫూర్తి అంటాడు. సమయస్ఫూర్తి అనగా ఏంటి అని అడుగుతాడు. ఇదిగో ఈ బల్లపైన నా చేయి పెడతాను, నీ చేతితో నా చేతి మీద కొట్టు అంటాడు. సరే అని రామయ్య కొట్టబోగా ఆ కూరగాయల బండి అతను తన చేయి తీసేస్తాడు. ఇదే సమయస్ఫూర్తి అంటాడు. సరే అని రామయ్య తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. మొత్తానికి మున్సబ్ గారింటికి వెళ్తాడు. తాను వెళ్ళేసరికి మున్సబు గారు అక్కడ ఉండరు. అక్కడ పాలేరు కొంత సమయం వేచి ఉండమంటాడు. ఇంతలో రామయ్య తన తెలివితేటలను ప్రదర్శించాలనే కుతూహలంతో ఆ పాలేరును, నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో తెలుసా? అందుకు పాలేరు, అయ్య బాబోయ్, నాకు అదేంటో తెలియదండి అని అంటాడు. నేను చూపిస్తానుగా, ఆగు అని బల్ల కోసం చూస్తాడు. తన చెయ్యి బల్ల మీద పెట్టడానికి, కానీ అక్కడ బల్ల కనబడదు. ఇదిగో నా చెయ్యి నా మొహం మీద పెట్టుకుంటాను, నువ్వు కొట్టు. సరే అని పాలేరు కొట్టబోగా రామయ్య చెయ్యి తీసేస్తాడు. పాలేరు చెయ్యి గట్టిగా రామయ్యకు తాకుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.